సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతుందా? ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలే లేవనెత్తుతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం బలూచిస్తాన్ ప్రాంతంలో రేగుతున్నటువంటి తుఫాను. ఈ తుఫాను పాకిస్తాన్ ను ముంచేసే దిశగా అడుగులు వేస్తోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున బలూచిస్తాన్ లో సభలు నిర్వహిస్తున్నారు బలూచి ప్రజలు. బిఎల్ఏ ఆధ్వర్యంలో లక్షలాది మందిగా వీటికి అటెండ్ అవుతున్నటువంటి ప్రజానేకం. వీళ్ళని చూసి పాకిస్తాన్ ఆర్మీ పారిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. దీంతో పాటు పాకిస్తాన్ 4 ముక్కలు అవుతోందనేటువంటి ప్రకటన బలూచిస్తాన్కి సంబంధించినటువంటి అఫీషియల్ గ్రూప్స్లో వైరల్ అవుతున్నటువంటి అంశం పాకిస్తాన్ పెద్దలను కూడా కలవరపరుస్తుంది. ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీ మొత్తానికి చాలా కీలకమైనటువంటి నగరమైన క్వెట్టా కూడా వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి భారీ సభల ఫలితంగా ఆర్మీ జవాన్లు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు మొత్తం ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ దృశ్యాలన్నింటినీ కూడా బిఎల్ఏ సోషల్ మీడియాలో పెట్టింది. అక్కడికి వచ్చినటువంటి బిఎల్ఏ సమావేశాలకి అటెండ్ అయ్యేందుకు వచ్చినటువంటి బలూచ్ ప్రజలను చూసి పాకిస్తాన్ ఆర్మీ భయపడి పారిపోతుందని చెప్పని ఈ దృశ్యాలని షేర్ చేస్తున్నారు. ఇప్పటికే క్వెట్టా లాంటి కీలకమైనటువంటి నగరం వీరి చేతిలో ఉంది. గ్వాదర్ పోర్ట్ లాంటి వాటిపైన కూడా కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితి. స్వతంత్ర బలూచిస్తాన్ ఆవిర్భవించింది అనేటువంటి ప్రకటనలు వరుసపెట్టి బలూచ్ నాయకులు చేస్తూనే ఉన్నారు. దీన్ని కౌంటర్ చేసేటువంటి స్థితిలో కూడా పాకిస్తాన్ నాయకత్వం ప్రస్తుతం లేదు. అలానే బలూచిస్తాన్లో జరిగినటువంటి ఒక భారీ సభ, విపరీతమైనటువంటి జనసందోహంతో వచ్చినటువంటి సభ ఈ నెల 9వ తేదీన జరిగింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాని తాకుతున్నాయి. ఆ దృశ్యాలు చూసి పాకిస్తాన్లో పెద్ద పెద్ద ప్రకంపనలు వస్తున్నటువంటి పరిస్థితి. దీనితో ప్రభావితమైనటువంటి మిగతా ప్రాంతాల్లోని ఉద్యమాలు కూడా ఇప్పుడు ఆయువు పోసుకుంటున్నాయని బలూచ్ నాయకులే పదే పదే చెబుతూ దానికి సంబంధించినటువంటి ఆధారాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఏంటి ఆ విషయాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాల పరంగా చూస్తే కనుక బలూచిస్తాన్ నాయకత్వం చేస్తున్న వాదన ప్రకారం పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోంది. దానికి సంబంధించినటువంటి మ్యాప్ను కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ స్వరూపం ఇది. మొత్తంగా ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం గమనించి చూస్తే కనుక 5 విభాగాలుగా దీన్ని చూపిస్తున్నారు. మొత్తం 6 విభాగాలు కనిపిస్తాయి, కానీ 5 విభాగాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఇండియా నుంచి ఆక్రమించుకున్నటువంటి పిఓకే పాకిస్తాన్లో ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాశ్మీర్, ఇది పంజాబ్ స్టేట్, పంజాబ్ ప్రావిన్స్, ఇది సింధ్ ప్రావిన్స్, ఇది బలూచిస్తాన్ ప్రావిన్స్. బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ చూస్తే ఫెడరల్లీ అడ్మినిస్ట్రేట్ ట్రైబల్ ఏరియాస్, ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం. ఇక్కడ పాకిస్తాన్ ఆధిపత్యం కంటే కూడా స్థానిక గిరిజన తెగల నాయకత్వం ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రాంతాన్ని ఖైవన్ ఫఖ్తూనిబా అని చెప్పారంటారు. ఇది కూడా ఫఖ్తూనిస్తాన్ పేరుతో ఒక ప్రత్యేక నినాదాన్ని అందుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం భారతదేశం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ కుదేలైంది. ఎక్కడా కూడా ప్రతిఘటించేటువంటి స్థితిలో కూడా లేదని బలూచ్ నేతలు పదే పదే సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఈ క్రమంలో 4 ముక్కలుగా మారబోతోంది పాకిస్తాన్ అంటూ ఈ మ్యాప్ని షేర్ చేశారు. ఇది స్వతంత్ర బలూచిస్తాన్ ఆల్రెడీ ఆవిర్భవించిందని చెప్తున్నారు. ఇక ఈ ప్రాంతం అంతా కూడా ఫఖ్తూనిబా ప్రాంతం, అలానే గిరిజన తెగలు ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్తో కలిసేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ నేతలతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఒక ఉద్యమం మొదలు కాబోతుంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఇక మిగిలిన కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఖచ్చితంగా ఈ యుద్ధం తర్వాత ఇండియాలోకి వెళ్ళిపోతుందని చెప్పని వీళ్ళు బలమైన వాదన చేస్తున్నారు. ఇక మిగిలేది ఇండిపెండెంట్ పంజాబ్, ఇండిపెండెంట్ సింధ్, ఈ రెండు ఒకటిగా ఉంటాయా లేదా సింధు వర్సెస్ పంజాబ్ అనేది పాకిస్తాన్లో చాలా కాలంలో జరుగుతున్నటువంటి వివాదం. వాస్తవానికి సింధు మహానది ఎక్కడో హిమాలయాల్లో పుట్టినా కానీ ఫైనల్గా సముద్రంలో కలిసేది సింధు దగ్గరే. సింధు రాష్ట్రానికి జలాలపైన హక్కులు ఉన్నాయనేటువంటి వాదన. కానీ సింధు రాష్ట్రానికి అన్యాయం చేస్తూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి పంజాబ్ నాయకత్వం, ఎందుకంటే పాకిస్తాన్ నాయకత్వం మొత్తం కూడా పంజాబ్ నుంచే ఎమర్జ్ అయింది. ఆర్మీ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ పంజాబ్ ఆధిపత్యం కింద ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సింధు జలాలను వీళ్ళు ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల సింధు ఎడారిగా మారిపోతుంది అనేటువంటి వాదన ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత స్వతంత్ర సింధు దేశం ఏర్పడినా కానీ ఎలాంటి ఆసక్తి లేదు, ఎలాంటి అనుమానం లేదనేటువంటి విశ్లేషణలు బలూచ్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ చూస్తే కనుక ఈ పరిణామాల తర్వాత పాకిస్తాన్ భవిష్యత్ ఏంటి? పదే పదే ఇతర మీడియాలో వస్తున్నటువంటివి కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ విధంగా 4 ముక్కలు అవుతుంది. పంజాబ్ని సిక్కులు ఖలిస్తాన్ మూవ్మెంట్ని తెగ ఇది చేస్తున్నారు కదా, కాబట్టి సిక్కులు తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. కానీ ఇది ఏ విధంగా ఉన్నా కానీ బలూచిస్తాన్ నాయకులు చేస్తున్నటువంటి వాదనలో మాత్రం కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి దృశ్యాలని ఆధారంగా చేసుకుని వీళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి
ఉన్నటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇండియా బలూచిస్తాన్ ఫ్రెండ్షిప్ని ప్రోత్సహిస్తూ ఇటీవల ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మోడీ గారు మాకు క్షిపణులు ఇవ్వండి, మేము పాకిస్తాన్ అంతు తేలుస్తామని చెప్తున్నారు. సో అదే క్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి భారీ ఉద్యమాలు ఆందోళనకు సంబంధించినటువంటి దృశ్యాలని ప్రతిరోజు షేర్ చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, బలూచిస్తాన్కి సంబంధించినటువంటి నాయక గణం, ముఖ్యంగా మహిళా నేత చేస్తున్నటువంటి ఒక మహిళా నేత, బలూచ్ మహిళా నేత చేస్తున్నటువంటి ఉద్యమానికి మాత్రం విశేషమైనటువంటి సానుభూతి పరంపర మొదలవుతుంది బలూచిస్తాన్లో అనేటువంటి మాట చెప్తున్నారు. ఎక్కడ సభ పెట్టినా కానీ జనసందోహం పెద్ద ఎత్తున ఈ సభలకి తరలి వస్తున్నారు అని చెప్పని డాక్టర్ మహరాగ్ బలోచ్ ఆవిడ మొత్తం ఈ మూమెంట్ మొత్తాన్ని కూడా ముందుండి నడిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఎగ్జైల్డ్ బలూచ్ లీడర్స్ కూడా బలూచిస్తాన్కి రాబోతున్నారని చెప్తున్నారు. జూన్ 2వ తేదీ స్వతంత్ర బలూచిస్తాన్ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుతాం అనేటువంటి ప్రకటనలు కూడా చేస్తున్నారు. వీటికి ఎక్కడా కూడా కనీసం కౌంటర్ ఇచ్చేటువంటి స్థితిలో కూడా పాకిస్తాన్ లేదంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ చూసినా కానీ బలూచిస్తాన్ అంతటా కూడా ఇలాంటి భారీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఓవరాల్గా పాకిస్తాన్లో ల్యాండ్ మాస్ ప్రకారంగా చూస్తే కనుక బలూచిస్తాన్ 44% ఉండేటువంటి భూభాగం, జనాభా పరంగా తక్కువ జనాభా ఉంది. కానీ లెక్కల ప్రకారం చూస్తే యావరేజ్గా 1.5 కోటి వరకు బలూచిస్తాన్ ప్రజలు ఉంటారనేటువంటి అంచనాలు ఉన్నాయి. సో ఈ ప్రాంతం ఒక స్వతంత్ర దేశంగా అయితే సమర్థించడానికి, ఆహ్వానించడానికి అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి కూడా మద్దతు ఉంది. భారతదేశం కూడా సహకరిస్తే స్వతంత్ర బలూచిస్తాన్ ఆవిర్భవిస్తుంది అనేటువంటి నినాదాన్ని వీళ్ళు పదే పదే చేస్తున్నారు. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు పాకిస్తాన్ని మరొక ముక్కగా మారుస్తాయని అందరూ అనుకుంటున్నారు. కానీ బలూచ్ ప్రజలు మాత్రం 4 ముక్కలు చేయబోతోంది అనేటువంటి వాదనని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూడాలి. పాకిస్తాన్ ఇంకా అదే మంకుపట్టుతో భారతదేశంతో కనుక యుద్ధాన్ని కొనసాగిస్తే తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. యుద్ధం తర్వాత పాకిస్తాన్ స్వరూపం కూడా మారిపోయేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.